వెరీ గుడ్ మార్నింగ్ అందరికి కూడా. సో ఇవాళ చాలా మంది నాకు ఒక 2-3 డేస్ నుంచి కమెంట్స్ పెడతా ఉన్నారు. ఏంటంటే క్వశ్చన్స్ పెడతా ఉన్నారు కమెంట్స్లలో. ఫస్ట్ వచ్చేసి సార్ డిగ్రీ ఎలా జాయిన్ కావాలి. సో ఒకవేళ ఓపెన్ ఇంటర్లో పాస్ అయిన తర్వాత మీరు డిగ్రీ జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రము దోస్త్ యాప్లో మీరు అంటే దోస్త్ అనే ఒకటి ఉంది కదా అప్లికేషన్, ఏదైనా ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకోవాలి. దోస్త్లో మీకు కౌన్సిలింగ్ ద్వారా మీకు అలాట్మెంట్ జరుగుతుంది. ఒకవేళ అలాట్మెంట్ జరగకపోతే ఏదైనా ప్రైవేట్ కాలేజీలో మీరు జాయిన్ కావచ్చు. దీనికి ఎస్ఎస్సి ఇంటర్ రెండు కూడా ఎలిజిబులే. మీరు ఓపెన్ ఇంటర్లో పాస్ అయినప్పుడు ఒక ఈక్వలెంట్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు దోస్త్ యాప్ ద్వారా. రెండవది, కొంతమంది సార్ మేము లా సెట్ రాసినాం సార్, లా సెట్లో ఇది ఎలిజిబుల్ అని అడుగుతున్నారు. లా సెట్టే కాదు, గవర్నమెంట్ ప్రకారంగా అన్ని ఎగ్జామ్స్కి కూడా ఈ సర్టిఫికేట్స్ ఎలిజిబులే. తర్వాత కొంతమంది సార్ బార్ కౌన్సిల్లో ఈ సర్టిఫికేట్ నడవదు అంటున్నారు. మళ్ళీ చెప్తున్నా నేను, మీరు అడ్వకేసీ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో, అంటే మీరు ఏదైనా కోర్టులో జాయిన్ అయినప్పుడు బార్ కౌన్సిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ బార్ కౌన్సిల్ ఎగ్జామ్ పాస్ అయితే చాలు, మీ సర్టిఫికేట్స్ అన్ని ఆల్రెడీ వెరిఫై అయ్యి ఉంటాయి. సో ఇంటర్మీడియట్ దానికి బార్ కౌన్సిల్కి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే చాలా మంది అంబేద్కర్ ఓపెన్ చేసి మరి లా రాసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. తర్వాత ఫెయిల్ ఎగ్జామ్స్ ఎప్పుడు అంటున్నారు. సో ఇంటర్మీడియట్ కానీ ఓపెన్ కానీ 1 సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఎగ్జామ్స్ వచ్చేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము డైరెక్టర్ గారిని వెంటనే పెట్టమని చెప్పేసి. అది ఈ వీక్లో డిసైడ్ అవుతుంది ఎప్పుడా అన్నది. సో డిసైడ్ అయిన తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ ఎగ్జామ్స్ కూడా మీకు ఒకవేళ ఉంటే సెప్టెంబర్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఎగ్జామ్స్. తర్వాత పాస్ అయిన స్టూడెంట్స్ అందరికి కూడా సర్టిఫికేట్స్ ఇంకో 15-20 డేస్లో వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మీ అందరు కూడా ఏమంటారు కన్సర్న్డ్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్స్ కానీ కానిస్టేబుల్ జాబ్స్ కానీ దేనికైనా కూడా అప్లై చేసుకోండి. అన్నిటికీ ఈ సర్టిఫికేట్స్ పనికి వస్తాయి. తర్వాత ఇంకొంతమంది అవుతారు సార్ రెగ్యులర్ ఇంటర్మీడియట్ జాయిన్ కావచ్చా అంటే, వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోయింది రెగ్యులర్ ఇంటర్మీడియట్, మీ సర్టిఫికేట్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈక్వలెంట్ సర్టిఫికేట్ తీసుకొని వెంటనే రెగ్యులర్ ఇంటర్మీడియట్లో జాయిన్ అయిపోండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి. నేను వీడియో రూపంగా మీకు ఈ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను స్టెప్ బై స్టెప్గా. థ్యాంక్ యూ వెరీ మచ్.